అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి పలు శాఖలు హెచ్ఏఎం ద్వారా 75 కోట్ల 19 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన సన్మానం చేయడం జరిగిందని, అయితే ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 75 కోట్లతో ఈ కామారెడ్డి కౌన్సిల్కు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసినందుకు, అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి 30 లక్షల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేసినందుకు ఈరోజు మా కామారెడ్డి నాయకుల్లో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, చంద్రకాంత్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, సుదర్శన్ గారు మరియు సుధాకర్ గారు, ఇక అందరి పేర్లు నౌషి గారు, అందరు కూడా ఇవాళ మన పంచాయతీరాజ్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన సీతక్క గారికి 75 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఆమెకు షాల్తో సన్మానం చేయడం జరిగింది. అలాగే మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా ఫోన్ ద్వారా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు ఆయన కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినాము. అదే కాకుండా ఇంకా కొద్ది దినాల్లో మనకు సిఎంఆర్ కదా సిఆర్ఆర్ ఫండ్ లో 25.5 crores, అలాగే ఎఫ్డిఆర్ అంటే ఫ్లడ్ లాస్ట్ టైం మన దగ్గర కామారెడ్డి వచ్చిన ఫ్లడ్ దాంట్లో 20 కోట్ల రూపాయలది కామారెడ్డి అండ్ దానికి శాంక్షన్ రావడం జరిగింది, జరుగుతున్నది. ఇంకోటి కూడా సిఆర్ఆర్ 32 కోట్ల రూపాయలతో సిఆర్ఆర్ గ్రాంట్స్ అది కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ రోజు మాత్రం మాకు మంచి దినంగా 100 కోట్ల రూపాయలు, 105 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి కలిపి 75 crores అండ్ 30 crores శాంక్షన్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వంలో మంత్రి మండలికి, మరి ముఖ్యంగా సీతక్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పర్సనల్ గా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.